నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా హోరెత్తిన కొత్త సంవత్సర వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంబరాలు అర్ధరాత్రి గుంటూరులో ఉద్రిక్త విడుదల రజనీ కార్యాలయంపై దాడి ఏపీలో నేటి నుంచి పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్లు 3000 ఇవ్వనున్న జగన్ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ కేవైసీ గడువు జనవరి 30 వరకు గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో కాసేపట్లో పిఎస్ఎల్వి C-58 ప్రయోగం ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023గా కోహ్లీ మరో పురస్కారాన్ని దక్కించుకున్న విరాట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ దీపం అలంకరణలు, లేజర్ షోలు, టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, యువత కేరింతల నడుమ దేశంలో కొత్త సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. పలు ప్రపంచ దేశాలతో పాటు భారత్ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం 2024కి ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి పలు మెట్రోపాలిటన్ నగరాలు విద్యుత్ దీప కాంతుల్లో మెరిశాయి. 2023 వీడ్కోలు చెబుతూ 2024కు ఘన స్వాగతం పలుకుతూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుని సందడి చేశారు. హైదరాబాద్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2023కు వీడ్కోలు, 2024కు స్వాగతం చెబుతూ నగరవాసులంతా హంగామా చేశారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా వేడుకల్లో పాల్గొన్నారు. కస్టమర్ల అభిరుచుల మేరకు నగరంలో స్టార్ హోటళ్లు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్టించి వేడుకలు నిర్వహించాయి. సినీ, టీవీ నటులతో నిర్వహించిన కార్యక్రమాలకు భారీగా జనం హాజరయ్యారు. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన వారితో బార్లు కిక్కిరిసిపోయాయి. మద్యం దుకాణాల ఎదుట మందు ప్రియులు బారులు తీరారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విశాఖ చేరుకున్న వేలాది మంది కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిర్బంధాలు, ఇనుప కంచెలను తొలగించి పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నూతన సంవత్సరం రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామన్నారు. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని, ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ఇంట వెలుగును నిండాలని మనసారా కాంక్షిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోసం పార్టీలో చకచకా మార్పులు చేసుకుంటూ పోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు బాస్ పిలుపుతో తాడేపల్లికి వెళ్లి వస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తమను జగన్ పట్టించుకోవడం లేదని, కనీసం ఆయన్ను చూసే అవకాశమైనా ఇవ్వండంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 3 నెలల్లో రానున్న ఎలక్షన్స్ కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో గత కొన్ని రోజులుగా నిమగ్నమయ్యారాయన. ఆయా సందర్భాల్లో చేసిన సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఇన్ఛార్జ్లను మార్చడం, పలువురు సిట్టింగ్ల స్థానాలను మార్పు చేయడం, ఇంకొందరికి టికెట్లు నిరాకరించడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జ్లను మార్చిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా సహా పలు జిల్లాల ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే 2వ విడత ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించిన జాబితా విడుదలవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా మార్పులు చేర్పులు చోటు చేసుకుండడంతో టికెట్లు దక్కిన వారు సంతోషం వ్యక్తం చేస్తుంటే, స్థానచలనం కలిగిన వారు కొంతలో కొంతైనా పర్వాలేదు అని భావిస్తున్నారు. ఇక సీట్లు గల్లంతైన వారు మాత్రం వివిధ రూపాల్లో తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇందులో కొందరు పార్టీ మారే యోచనలో సైతం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. వీళ్ల సంగతి ఇలా ఉంటే, మరికొందరు మాత్రం తమను జగనన్న గుర్తించడం లేదంటూ బాహటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ కోవలోనే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తన ఆవేదన బయటపెట్టారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారంటూ ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు, ప్రజలు తనను కాపాడుకుంటూ వస్తున్నారని, వాళ్లకు సేవకుడిగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు పార్థసారథి. ఇక పార్టీకే చెందిన మరో సీనియర్ దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ది మరో పరిస్థితి. తనను అడగకుండానే ఇన్ఛార్జిని చేశారని, ఇప్పుడు మళ్లీ తప్పించారంటూ బాహటంగానే కమెంట్లు చేశారాయన. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చిందో అర్థం కాలేదన్నారు. ఈ విషయంలో తనకు ఒక్కసారి జగన్ను చూసే అవకాశం కల్పించాడంటూ బహిరంగ సభ నుంచి ఆయన కమెంట్లు చేయడం ఒక రకంగా చెప్పాలంటే కలకలమే రేపింది. జగనన్న మమ్మల్ని గుర్తించలేదు, ఆయన్ను ఓసారి చూసే అవకాశం కల్పించండి అంటూ సొంత పార్టీ నేతలే ఇలా వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయిందన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీలోని ఓ 10 మందికి తప్ప మిగిలిన వాళ్లకు జగన్ అపాయింట్మెంట్ లభించడం కష్టమని ఇప్పటికే విపక్ష నేతలు
తరచుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాంటి వేళ ఇప్పుడు వైసీపీ నేతలే ఈ కమెంట్లు చేయడం రాజకీయంగా కొంతమేర కాకరేపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితోనే ఆగుతుందా, మరింత పెరుగుతుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సక్సెస్ అయింది. రోడ్ షోలకు చక్కటి ప్రజాదరణ లభించింది. డిసెంబర్ 25 నుంచి 30 వరకు కొనసాగిన టూర్లో చంద్రబాబు ఏమాత్రం అలుపెరగకుండా ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. రోడ్ షో సందర్భంగా అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల మనసులను దోచుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు టూర్ 100% సక్సెస్ అయింది. చంద్రబాబు నాయుడు గతంలో లేని విధంగా ఎంతో ఉత్సాహంగా ఈ 3 రోజుల పర్యటనలో పాల్గొన్నారు. ఎన్నికల వేళ పార్టీ భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. తన ప్రతి ప్రసంగంలోనూ అధికార వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. జగన్ వైఫల్యాలను ఎండగట్టారు. రోడ్ల దుస్థితిని, నిరుద్యోగులు, యువకులు జగన్ సర్కార్ చేసిన మోసాన్ని ఎత్తి చూపారు. 28న బెంగళూరు నుంచి అనుకున్న సమయం కన్నా గంటన్నర ఆలస్యంగా చంద్రబాబు కుప్పానికి చేరుకున్నారు. బాబుకి మహిళలు, స్థానికులు కర్పూర నీరాజనాలు పట్టారు. కుప్పం నియోజకవర్గం గుడుపల్లె సభలో చంద్రబాబు మొదట ప్రసంగం ప్రారంభించారు. 35 ఏళ్లుగా తనను ఇక్కడి ప్రజలు గౌరవిస్తున్నారని, కుప్పం తన సొంత కుటుంబమని, 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యంతో ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామని గర్వంతో తననే ఇబ్బంది పెట్టారని, ఇక మీరందరూ ఒక లెక్క అన్నారు. వైసీపీ సినిమా అయిపోయింది, ఇక వారికి మిగిలింది 100 రోజులే. రాష్ట్రం ఎన్నికల కమిషన్ ఆపరేషన్లోకి వచ్చింది. పోలీసులు ఇది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా. మిమ్మల్ని ఇంత అహంకారం పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తాంట అంటున్నారు, సార్ కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే. ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తాను కుప్పంను ఎంపిక చేసుకున్నారన్నారు. మేము హామీ ఇచ్చిన సూపర్ 6 అమలు చేసి తీరుతామని వాగ్దానం చేశారు. బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకువస్తాం, బీసీల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ ప్రజల జీవితాలను నాశనం చేశాడన్నారు. హంద్రీ నివాణీలు 5 ఏళ్లుగా కుప్పంకు రాలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇది పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీలో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైపోయింది, ఆయన సినిమా అయిపోయిందని అర్థమైపోయింది, ఇంకెవరు భయపడని కూడా అర్థమైపోయింది, తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట. ఏ తమ్ముడు ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంది, అది తీవయ్యా నువ్వు. పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి పరుడు, సాక్ష్యాలతో ఇస్తున్నా. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మాట్లాడితే కుప్పానికి వస్తాడు. కుప్పానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా మీకందరికీ? మన మీద ప్రేమతో కాదు, మన గ్రనైట్ల పైన ప్రేమ. అతనికి కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి, దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి. కుప్పం పర్యటన
పర్యటనలో చంద్రబాబు బిజీగా గడిపారు. కుప్పంలో సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. 2 ఎకరాల స్థలంలో చంద్రబాబు ఇంటిని నిర్మించుకుంటున్నారు. గత జులైలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం బహిరంగ సభలో చంద్రబాబు ఉద్విగ్న భరితమైన ప్రసంగాన్ని చేశారు. మనం ప్రవేశపెట్టిన ఇజ్రాయెల్ టెక్నాలజీని మోదీ గుజరాత్ లో అమలు చేశారన్నారు. ఇలాంటి ప్రసంగాలతో బాబు కుప్పం పర్యటన అద్భుతంగా సాగింది. ప్రజలు, స్థానికులు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. స్కిల్ స్కామ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వాటా ఉందని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఏ ఆధారాలతో పవన్ ప్రధానికి లేఖ రాశారని ప్రశ్నించారు. పవన్ కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదు. చంద్రబాబు తాబేదారుగా పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదని చెప్పారు. 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించడం లేదా అని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. పచ్చి దుర్మార్గులైన చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్, ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, కళ్ళు గుట్టి, కడుపు మంట, పచ్చరోగులాగా తయారైపోయారు. పచ్చరోగులు వెదవలేడు అంతా. ప్రధానమంత్రికి లేఖలు రాస్తారంట. దేనికి రాస్తారు ప్రధానమంత్రికి మీద లేఖలు? ఎవరి మీద రాయాలా? చంద్రబాబు నాయుడు మీద రాయి, చంద్రబాబు నాయుడు కొడుకు మీద రాయి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచుకున్న డబ్బుల మీద రాయివయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో నోట్లో ఏలు పెడితే కొరకలేనోడు ఈ పవన్ కళ్యాణ్కి, దానికి రాయుడు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2023 జగన్ విధ్వంసనామ సంవత్సరంగా ముగిసిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. బలహీన వర్గాల ద్రోహి జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 25 లోక్సభ స్థానాల్లో కూడా జై భారత్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. జై భారత్ పార్టీలో ఆప్ నేత పోతిన వెంకటరామారావు చేరిన సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. దీంతో లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీలో తొలి జాయినింగ్ జరిగినట్లయింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ సమక్షంలో పోతిన వెంకటరామారావు జై భారత్ పార్టీలో చేరారు. కార్యకర్త స్థాయి నుంచి కన్వీనర్ వరకు దశాబ్ద కాలంగా ఆమ్ ఆద్మీ పార్టీలో పోతిన వెంకటరామారావు పనిచేశారు. ఆప్ పార్టీ తరపున ఆయన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భారత్ పార్టీలో భారీ సంఖ్యలో ఆప్ నేతలు కూడా చేరారు. నేషనల్ పార్టీలో మా అత్యంత సన్నిహితులు, విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో వారు ప్రవేశిస్తున్నారు. వారికి స్వాగతం. వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ స్వాగతం అందుతున్నాను. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కాంక్షలు, వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో, వారి యొక్క ఆంక్షలతో పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.